This is Kanchana, your physiotherapist. Today I want to share about the condition PCL injury, posterior cruciate ligament injury. ఈ లిగమెంట్ అనేది మన పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద నీ జాయింట్ దగ్గర ఉంటుంది. లిగమెంట్ చేసే పని ఏంటనంటే కనుక ఇక బోన్తో కనెక్ట్ చేస్తుంది. అంటే లోవర్ ఎండ్ ఆఫ్ ద ఫీమర్ని అండ్ అప్పర్ ఎండ్ ఆఫ్ ద టిబియాతో కనెక్ట్ చేస్తుంది ఈ యొక్క లిగమెంట్ అనేది. ఈ లిగమెంట్ ఇంజరీ అవడానికి కారణం ఏంటని చూస్తే కనుక బెండ్ అయి ఉన్న నీకి కనుక సడన్గా మన ఫాల్ అయ్యి ఏమన్నా తగిలింది, లేదంటే బెండ్ అయి ఉన్న నీకు వచ్చి ఏదైనా సడన్గా వచ్చి హిట్ చేసింది హార్డ్గా అంటే ఈ యొక్క కండిషన్ అనేది ఏర్పడుతుంది. ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్స్లో చూస్తాము. అంటే వాలీబాల్ ప్లేయర్స్, ఫుట్బాల్ ప్లేయర్స్ అండ్ ఆల్సో లైక్ బాస్కెట్బాల్ ప్లేయర్స్ అండ్ వాట్ నాట్, ఎవరైతే లోవర్ లిమ్స్ని ఫ్రీక్వెంట్గా యూజ్ చేసి ఆడే గేమ్స్ ఏవైతే ఉన్నాయో, స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కండిషన్ అనేది చూస్తాము. అండ్ నార్మల్ పర్సన్స్లో చూస్తే సడన్గా ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద నీ జాయింట్కి వచ్చి ఏదైనా హిట్ చేస్తే కనుక, లేదంటే మనం వెళ్ళి హిట్ చేసిన హార్డ్గా ఈ కండిషన్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఈ యొక్క కండిషన్ అనేది 3 గ్రేడ్స్లో ఉంటుంది. ఫస్ట్ ఆర్ గ్రేడ్ 1 వచ్చి పార్షియల్ టేర్ అనేది, జస్ట్ టేర్ అవుతుంది, మనకు అంత తెలియకపోవచ్చు అది ఇంజురీ అయ్యిందని. సెకండ్ పార్ట్కి వస్తే పార్షియల్ టేరే అవుతుంది, కాకపోతే లూజన్ అవుతుంది. అంటే మన మూమెంట్ నార్మల్ యొక్క నీ జాయింట్కి ఈ యొక్క అఫెక్ట్ అయిన నీ జాయింట్కి డిఫరెన్స్ అనేది మనకు తెలిసిపోతుంది. లూజన్ అవుతుంది మూమెంట్లో కానీ, లేదు అని అంటే కనుక యొక్క రేంజ్ ఆఫ్ మోషన్లో కూడా డిఫరెన్స్ వస్తుంది. మనంగా లిఫ్ట్ చేసేటప్పుడు నీ జాయింట్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్లో డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఆల్సో కమింగ్ టు ద గ్రేడ్ 3 అంటే కంప్లీట్ టేర్ అయిపోతుంది. ఈ స్టేజ్లో కంపల్సరీ సర్జరీ అనేది ముఖ్యం. కమింగ్ టు ద ట్రీట్మెంట్ పార్ట్కి వస్తే కనుక అంటే పార్షియల్ టేర్ అయిన వాళ్ళలో ఎలా ఉంటుంది అండ్ ఆల్సో సర్జరీ పేషెంట్స్లో ఎలా ఉంటుంది, 2 కంబైన్గా మనం చూసుకుందాం. ఫస్ట్ పార్షియల్గా టేర్ అయిన వాళ్ళు అంటే ఈ ఇంజరీ ఏర్పడిన వాళ్ళలో చూస్తే కనుక ఫస్ట్ మనం ఏం చేస్తామనంటే కనుక ఒక ఐస్ ప్యాక్ అనేది పెడతాం, స్వెల్లింగ్ తగ్గించడానికి, పెయిన్ తగ్గించడానికి. అండ్ సెకండ్ వచ్చి మనం ఒక ఎక్సర్సైజెస్ అనేవి చేయిస్తాం, మాన్యువల్ థెరపీ చేయిస్తాం. ప్యాసివ్ మూమెంట్స్ అంటే ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్, ఈ నీ జాయింట్ రిలేటెడ్గా రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ చేయడానికి మనం చూస్తాం అన్నమాట, అంటే నార్మల్గా ఉండేటట్లుగా. అండ్ మనం ఏంటంటే బ్రేసెస్ అనేవి యూస్ చేస్తాం సపోర్ట్గా, అంటే ఫర్దర్గా పార్షియల్ టేర్ కాస్త పర్సంటేజ్ ఆఫ్ ద టేర్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా సపోర్ట్ కోసం బ్రేసెస్ అనేవి యూస్ చేస్తాం అన్నమాట. ఈ పార్షియల్ టేర్లోనే మనం ఫిజియోథెరపీ అనేది చేస్తాం. ఏంటంటే ఐఎఫ్టీ యూస్ చేస్తాం, అంటే ఎలక్ట్రోథెరపీ రిలేటెడ్గా ఐఎఫ్టీ యూస్ చేస్తాం, అల్ట్రాసౌండ్ యూస్ చేస్తాం, టెన్స్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. థెరపీ చూస్తే వాళ్ళకి మనం చేయిస్తూనే వాళ్ళ యాక్టివ్ స్టేజ్ కంటే వాళ్ళు చేసుకున్నప్పుడు వచ్చినప్పుడు స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజెస్, లేదు అంటే కనుక ఎగెనెస్ట్ గ్రావిటీ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో నీ జాయింట్కి, లేదంటే కనుక మన కాఫ్ మజిల్ దగ్గర ఏమన్నా ఒక వెయిట్ అనేది ప్లేస్ చేసి లిఫ్ట్ చేయమంటాం, అంటే అసిస్టెడ్ అండ్ రెసిస్టెడ్ ఎక్సర్సైజెస్ అనేవి చేయిస్తాం అన్నమాట పేషెంట్తో. అవి హోమ్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ కూడా టీచ్ చేస్తాము అండ్ వాళ్ళు కంటిన్యూ చేసినప్పుడు నార్మల్ అయిపోతారు. ఆఫ్టర్ ద సర్జరీ పేషెంట్కి మనం రెస్ట్ ఇస్తాం, అంటే జాయింట్ రిలేటెడ్గా రెస్ట్ ఇస్తాం. సరౌండింగ్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏంటంటే స్టెబుల్ చేస్తాము, అంటే దాని రిలేటెడ్ మూమెంట్స్ అనేవి చేయిస్తాము. అండ్ నీ జాయింట్ రిలేటెడ్గా మనం ఏంటంటే ఆ యొక్క ఇన్సిషన్ ఏరియా తప్పించి రిమైనింగ్ అంతా కూడా ఐస్ ప్యాక్ అనేది మనం పెట్టడం జరుగుతుంది, స్వెల్లింగ్ తగ్గించడానికి, పెయిన్ తగ్గించడానికి, కొంచెం రిలాక్స్ అవ్వడానికి. అండ్ ఒక రెస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ప్యాసివ్ స్టేజ్కి వస్తారు, అంటే ప్యాసివ్గా మనం చేయిస్తాం, అంటే ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అని, గ్లైడింగ్స్ అని ఇవన్నీ చేయిస్తాం. అవి చేయించినప్పుడు ఏంటంటే పేషెంట్ కొంచెం పెయిన్ ఫ్రీ ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత యాక్టివ్ స్టేజ్కి వచ్చిన తర్వాత, అంటే ఒక పెయిన్ ఫ్రీ స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు యాక్టివ్గా చేసుకుంటారు కదా, వాళ్ళుగా ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అంటే రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ చేయడానికి మనం హెల్ప్ చేస్తాం. సో పేషెంట్ ఏంటంటే ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ చేసుకుంటారు. ఉండగా మనం ఏం చేస్తామనంటే కనుక ఫర్దర్గా స్టెప్ బై స్టెప్ ఏంటనంటే కనుక అసిస్టెడ్, అంటే మనం సపోర్ట్ ఇస్తాం, పేషెంట్ లెగ్ మూమెంట్ అనేది చేస్తారు, ఎస్ఎల్ఆర్ ఇవన్నీ కూడా. అండ్ తర్వాత రెసిస్టెడ్ అంటే మనము వెయిట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
కాఫ్ మజిల్ దగ్గర మనం వెయిట్ ఇచ్చినప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేస్తారన్నమాట. అండ్ నీ జాయింట్ అంటే స్ట్రైట్గా నార్మల్ అంటామికల్ పొజిషన్లో నార్మల్ లెగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఈ యొక్క లెగ్ని కూడా నార్మల్గా రేస్ చేసే వరకు మనం తీసుకొస్తాం. అండ్ హోమ్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ కూడా వాళ్ళకి చెప్తాం అన్నమాట. అంటే ఇన్ని అవర్స్కి మీరు ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, ఎన్ని రిపిటేషన్స్, ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళకి రికవరీ అనేది కనిపిస్తుంది, నార్మల్గా వస్తుంది అన్నమాట. సో దీని రిలేటెడ్గా స్పెషల్ టెస్ట్స్ అనేవి ఉంటాయి. నేను అవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. ఆ యొక్క టెస్టుల ద్వారా మనం యొక్క కండిషన్ ఏ విధంగా ఉంది, అంటే పార్షియల్ టేరా లేదా ఫుల్ టేరా లేదనంటే కనుక అంటే ఆ యొక్క మూమెంట్ గ్లైడింగ్ ద్వారా మనం ఇక టెస్ట్ అనేది చేస్తాం. ఇట్ ఈస్ పోస్టీరియర్ డ్రాయర్ టెస్ట్ అనేది చేస్తాం అన్నమాట ఈ కండిషన్లో. దాని రిలేటెడ్గా మనకి అంటే లిగమెంట్ ఎంతవరకు ఇంజురీ అయింది, అసలు ఇంజురీ అనేది లిగమెంట్కి అవ్విందా లేదంటే ఏమైనా కండిషన్ అనేది మనం తెలుసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్. I hope you like this video. Thank you so much.